మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఇక అంతే సంగతులు. రాజకీయాలకు అతీతంగా కీచకులను వరుసపెట్టి జైలుకి పంపుతోంది కూటమి సర్కార్. తాజాగా ఐటీడీపీ కార్యకర్త అరెస్టు దీనికి సంకేతం. సొంత కార్యకర్తనే అరెస్టు చేసిన కూటమి సర్కార్ ఏం సంకేతం ఇస్తోంది? బూతులు మాట్లాడే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తాజా పరిణామాలతో వణికిపోతున్నారా? తుఫానుకి సంకేతం అన్నట్లుగానే ఐటీడీపీ కార్యకర్త అరెస్టు జరిగిందా? మహిళలపై ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా వదిలిపెట్టేదే లేదంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తాజాగా ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అనే వ్యక్తిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. గుంటూరు జిల్లాకు చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్తగా చెప్పుకుంటూ చాలా రోజులుగా పలు యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 2 రోజుల క్రితం కూడా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెచ్చిపోయాడు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత భార్య, పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కిరణ్ వీడియో వైరల్ కావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే టీడీపీలోని నేతలు, కార్యకర్తలు కిరణ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు పోలీసులు. ఐటీడీపీ కార్యకర్త అరెస్టును బట్టి చూస్తుంటే కూటమి సర్కార్ ఎవరినీ ఉపేక్షించదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా కూటమి సర్కారు మహిళలపై బూతుల దాడులతో రెచ్చిపోయే వారందరినీ కఠినంగా శిక్షించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అయితే గతంలో వైసీపీ హయాంలో చంద్రబాబు భార్యను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ భార్యను, పవన్ కళ్యాణ్ పిల్లలను సైతం నీచాతి నీచంగా దూషించిన వైసీపీ కార్యకర్తపై కూడా జగన్ చిన్నపాటి చర్య తీసుకోలేదు. వారిని అరెస్టు చేయలేదు. కానీ కూటమి సర్కార్ మాత్రం నిర్దాక్షిణ్యంగా తప్పుడు మాటలు మాట్లాడిన వారిని వరుసపెట్టి జైలుకు పంపుతోంది. సాక్షాత్తు ఐటీడీపీ కార్యకర్తను సైతం అరెస్టు చేయడంతో వైసీపీ వర్గాల్లో కలకలం మొదలైంది. ఇక తమను వెంటాడి వేటాడి కటకటాల వెనక్కు పంపడం ఖాయమని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతలా రెచ్చిపోయారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్పై, ఆయన కుటుంబ సభ్యులపై, చివరికి చిన్న పిల్లలని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ కూతుర్లపై పైశాచికంగా ఏ విధంగా పోస్టులు పెట్టారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంకోవైపు మహిళా హోంమంత్రి అయిన అనిత మీద కూడా దారుణమైన భాషతో రెచ్చిపోయి కొంతమంది సోషల్ మీడియాలో ఉన్మాదంగా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు, లోకేష్లపై అయితే చాలా దారుణంగా పోస్టులు పెట్టారు. లోకేష్ పుట్టుకను సైతం అవమానించేలా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు కొంతమంది సోషల్ మీడియా ఉన్మాదులు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కొద్ది మందిపై చర్యలు తీసుకున్నా కఠినమైన యాక్షన్ మాత్రం తీసుకోలేదన్నది సర్వత్రా వినిపించే మాట. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది. జనం కూడా దీన్ని నిజమని నమ్మే అవకాశం ఉంది. దీంతో రూటు మార్చిన కూటమి సర్కార్ సొంత కార్యకర్తనే అరెస్టు చేయడం ద్వారా మహిళల జోలికి వస్తే తమకు ఎవరైనా ఒక్కటే అనే సంకేతాలిస్తోందని అంటున్నారు. దీంతో ప్రజలు కూడా రేపు పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసినా ఇదంతా కక్ష సాధింపు అని అనుకోవడానికి లేకుండా చేసుకునేందుకే అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే మహిళలపై, అలాగే కూటమి నేతల ఇళ్లలోని ఆడవారిపై జిగుప్స కలిగించే విధంగా కామెంట్లు చేసిన వారి పేర్లను నోట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారందరికీ త్వరలోనే జైలు జీవితం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఇంకొక్కసారి మహిళలపై నీచాతి నీచంగా పోస్టులు పెట్టాలి అంటేనే తడిసిపోయేలా కూటమి సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. నిజానికి రాజకీయంగా విమర్శలు చేసుకోవడంలో తప్పులేదు. మనం మాట్లాడే ప్రతి మాట పాలసీపైనే ఉండాలి. పొలిటికల్గా పోస్టులు పెట్టేవారు పొలిటికల్గా మాత్రమే రాయాలి. కానీ కొంతమంది కీచక కార్యకర్తలు మాత్రం సబ్జెక్టు మీద మాట్లాడకుండా నాయకుల వ్యక్తిగత విషయాలపై, వారి కుటుంబ సభ్యులపై దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఇలా కొంతమంది సోషల్ మీడియా ఉన్మాదుల వలన ఎంతో మంది బాధితులుగా మారిపోయారు. కొంతమంది ఉన్మాదులు వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
అయితే పార్టీలకు అతీతంగా అటువంటి వారందరిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీడీపీ కార్యకర్తను అరెస్టు చేసిన పోలీసులు త్వరలోనే వైసీపీలో మహిళలపై బూతులు మాట్లాడేవారి తాట తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు హడలిపోతున్నారు. మరి కటకటాల్లోకి క్యూ కట్టేది ఎవరన్నది కాలమే తేల్చాలి.